చేపలను చంపొద్దు, వాటికి బాధ కలిగించొద్దు అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది పెటా ఇండియా. ప్రతి ఏడాది లక్షలాది జలచరాలను చంపుతున్నారని, వాటికి కూడా బాధ, నొప్పి ఉంటుందని లైవ్ డెమో చేసి చూపించారు పెటా ఇండియా వారు. నగరంలోని కేబీఆర్ పార్క్ దగ్గర ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పెటా ఇండియా లేడీ సపోర్టర్ చేప లాంటి వేషధారణతో బొమ్మ చేపల మధ్య పడుకుని డెమో ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని వీడి వీగన్గా మారాలని పెటా ఇండియా క్యాంపెయిన్స్ కోఆర్డినేటర్ ఉత్కర్ష్ గర్గ్ కోరారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. జలచరాలకు సంబంధించి వాటి సంరక్షణ కోసం పిటా ఇండియా అనేక రకాల అవగాహన కార్యక్రమాలను కల్పిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మాంసాహారాన్ని వీడి మాంసాహారులుగా కాకుండా శాకాహారులుగా, ముఖ్యంగా వేగన్ లాగా మారాలి అని చెప్పేసి ఎన్నో రకాల క్రియేటివ్ అవేర్నెస్ ప్రోగ్రాంలను కూడా కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగానే కేబీఆర్ పార్క్ వద్ద ఈరోజు చేపలను చంపకూడదు, వాటికి కూడా మనోభావాలు ఉంటాయి, వాటికి ఎన్నో రకాల జ్ఞాపకాలు ఉంటాయి, వాటిని చంపి తినకూడదు అని తెలుపుతూ ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. చేపలుగా ఉన్నటువంటి చేపలని ఇక్కడ ఏర్పాటు చేసి దీంతో పాటుగా ఒక మహిళను కూడా ఇక్కడ చేప రూపంలో పెట్టి ఒక డెమోన్స్ట్రేషన్ కూడా ఇక్కడ చేస్తున్నారు. సో ట్రై టు రిలేట్ టు ఫిషెస్ ఫేట్, ప్లీజ్ గో వీగన్ అనేటువంటి నినాదంతో పిటా ఇండియా ఈ రోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తుంది. సో చేపలుగా ఉన్నటువంటి 2 బొమ్మలను తీసుకుని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చేప బొమ్మలతో పాటు ఒక లేడీ ఇక్కడ లైవ్ డెమోన్స్ట్రేషన్ కూడా ఇస్తున్నారు. చేప ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలిపే విధంగా తాను ఇక్కడ పడుకోవడం కూడా జరిగింది. అంటే చేపలకు కూడా మనోభావాలు ఉంటాయి, చేపలను తినకూడదు, ప్రతి ఒక్కరు కూడా మాంసాహారాన్ని వీడి శాకాహారులుగా మారాలి. మరీ ముఖ్యంగా కూడా అంటే శాకాహారులలోనూ మనం పాలకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకుంటాము, అవి కూడా జంతువుల నుంచే వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వీగన్ గా మారాలి అనే ఉద్దేశంతో పిటా ఇండియా ఇప్పటికే అనేక రకాల అవగాహన కార్యక్రమాలను ఆల్ ఓవర్ ఇండియా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి 2 నెలలకు ఒకసారి ముఖ్యంగా మెట్రో సిటీలో ఎందుకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతుంది. నగర వ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలను పిటా ఇండియా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే నగరంలో దాదాపు 3 సార్లు ఇటువంటి ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనం చూసాము, కోళ్లను తినకూడదు అంటే మీట్ ప్రోడక్ట్స్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఒక క్రియేటివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఇక్కడ కండక్ట్ చేశారు. కొంతమంది మహిళలను తీసుకొని వచ్చి వాళ్ళు మీట్ లాగా మనకి మీట్ ట్రేలో పడుకొని వాళ్ళు డెమోన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈసారి చేపలను తినకూడదు, ఎందుకంటే దాదాపు ప్రతి సంవత్సరం లక్షల చేపలను తీసుకొచ్చి తింటున్నారు. అందువల్ల కూడా మనకు జలచరాలు అనేవి కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయి. సో వాటిని తినకూడదు, వాటికి కూడా మనోభావాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ప్రత్యేకంగా చేపలకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో మనతో పాటు పిటా ఇండియా క్యాంపెయిన్ కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ ఉన్నారు, ఉత్కర్ష్ గర్గ్ ఉన్నారు. సో మిగతా విషయాలను ఆయన మాటలను అడిగి తెలుసుకుందాము. హలో జీ. सर, आप एवरी टाइम ऐसा कुछ क्रिएटिव इनोवेटिव अवेयरनेस प्रोग्राम्स करते हैं ना, सो इसके बारे में हमको बताओ जी। ये जो प्रोग्राम है ये फिशरी इंडस्ट्री के अगेंस्ट है, मत्स्य पालन या मत्स्य मछलियों को जो मारा जाता है उसके खिलाफ है। और वो हम इसलिए कर रहे हैं अभी यहाँ पे कि हम चाहते हैं कि लोग फिशेस से रिलेट कर सकें, लोगों को ये पता हो कि मछलियों को जब वो मारते हैं, मछलियों को जब उनके मुंह में फंसा के हुक उनको खींचा जाता है, फिर उन्हें वैसे ही जिंदा निकाल दिया जाता है। मछलियों के लिए हवा में सांस लेना हमारे लिए पानी में सांस लेने जैसा होता है। तो आप समझ सकते हैं कितना कठिनाई भरा समय होता होगा उनके लिए। वो तड़प रहे होते हैं उस पूरे समय के लिए, और उन्हें फिर मारा जाता है, क्रश किया जाता है, और उन्हें वैसे ही गला रेत के मार दिया जाता है। इस पूरे प्रक्रिया के लिए वो ज्यादातर समय जिंदा रहते हैं, तो जीते जी उनको मौत से भी बदतर सजा दी जाती है। उसके बाद करीब 2.7 ट्रिलियन यानी 2.7 खरब मछलियों को हर साल सिर्फ खाने के लिए मारा जाता है। इससे एक अच्छा खासा प्रतिशत मछलियां जो हैं वो वेस्ट चली जाती हैं, वो खाई भी नहीं जाती हैं, बस उन्हें मार दिया जाता है। इसके अलावा करीब मिलियंस एंड मिलियंस जो नॉन टारगेट एनिमल है, नॉन लक्ष्य जो जानवर हैं जिनको मारना नहीं है, या तो नेशनल इंटरनेशनल लॉ से बैन है, या फिर वो बाजार में उन्हें बेच नहीं सकते, जैसे कि शार्क्स, रेज, सीगल्स जो पक्षियां रहती हैं सी के पास, या टर्टल्स, ये सारे मारने वाले जानवर नहीं है, इनको आप नहीं हंट कर सकते, नहीं मार सकते। इनमें से बहुत सारे जो जानवर हैं जो इंडेंजर्ड हैं या विलुप्त होने के कगार पे हैं बिल्कुल, उन्हें भी मार दिया जाता है।
तो हम लोगों से ये अपील करना चाहते हैं कि आप प्लीज़ इन जानवरों के बारे में सोचें और इन जानवरों के बारे में सोचते हुए आप एक वीगन जीवन शैली अपनाएं, जिसमें कि आप मीट, मछली, अंडा, डेयरी प्रोडक्ट्स, लेदर, ये सारी चीज़ों को अपने ज़िंदगी से हटा के जानवरों के लिए और इंसानों के लिए एक मिलनसार, एक खुशनुमा जगह बनाएं। मैं आपको ये बता देना चाहता हूँ कि बहुत सारे लोगों को ये मिथ्या होती है कि मछली खाना सेहत के लिए बहुत अच्छा होता है। मछलियाँ जिस तरीके से बनाई जाती हैं, जिस तरीके से पाली जाती हैं, मछलियों में बहुत ज़्यादा हाई मात्रा में कोलेस्ट्रॉल होता है, जिससे आपको हार्ट बीमारियाँ और भी बहुत सारे खतरे हो सकते हैं। मछलियाँ अभी जिस तरीके से पाली जा रही हैं, प्लास्टिक का पॉल्यूशन इतना है सीज़ में, ओशंस में, रिवर बॉडीज़ में, उन्हें प्लास्टिक इन्फेक्शंस होते हैं, उनमें माइक्रो प्लास्टिक्स, नैनो पार्टिकल्स होते हैं प्लास्टिक्स के, जो अगर इंसानों में गए तो वो बहुत ज़्यादा हेल्थ कॉम्प्लेक्सिटीज़ क्रिएट कर सकते हैं। वो आपको कैंसर तक दे सकते हैं। उनमें मर्क्यूरी, लेड की मात्रा बहुत अधिक होती है और आप प्रैक्टिकली ऐसे जानवरों को खा रहे हैं जिसके अंदर इतनी सारी तत्व हैं जो आपको नुकसान पहुंचा सकते हैं। आपके हेल्थ के लिए भी वो अच्छा नहीं है। बहुत सारे फिश फार्म में जहाँ पे मछलियों को पाला जाता है, वहाँ पे ये देखा गया है कि उन्हें इंसान का फीसिस, इंसान का एक्सक्रीटा, इंसान का मल मूत्र खिलाया जाता है, जिससे उनके अंदर ऐसे इन्फेक्शंस पैदा होते हैं और वो फिर सड़क पे बाजार में उन्हें बेच दिया जाता है। तो आप अपने हेल्थ के लिए, एनवायरनमेंट के लिए और उन खरबों जानवर के लिए, ट्रिलियंस एंड ट्रिलियंस ऑफ फिशेस एंड अदर एनिमल्स, उनके लिए आज वीगन बनिए और उनकी ज़िंदगी के लिए और अपनी ज़िंदगी के लिए एक बेहतर कल की उम्मीद करते हैं। धन्यवाद। थैंक यू। సో విన్నారు కదా, అంటే మనలాగానే జంతువులకి కూడా మనోభావాలు ఉంటాయి, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అదే విధంగా జలచరాలకు సంబంధించి ఇటు మనం చేపలే కావచ్చు, రొయ్యలే కావచ్చు, లేదంటే తాబేళ్లే కావచ్చు, సముద్ర జలచరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా మనోభావాలు ఉంటాయి. సో వాటిని బయటకు తీసుకొని రావడం అంటే మనం వలేసి పడుతున్నటువంటి సమయం నుంచి అవి బ్రతికి ఉంటాయి. వాటిని బయటికి తీసి వాటి మీద ఉన్నటువంటి ఏదైతే చర్మం ఉందో అదంతా కూడా మనం తీసేసి వాటిని కట్ చేసుకొని కూర వండుకొని తింటూ ఉంటాము. ఈ సమయంలో అంటే వాటిని పట్టినప్పటి నుంచి మనం కూరగా వండుకునేటువంటి ఈ పూర్తి సమయంలో కూడా అవి ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటాయని తెలిపే విధంగా కూడా ఇక్కడ పెటా ఇండియా ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ బుట్టలో మనకి చేపలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. సో దాన్ని రిప్రజెంట్ చేసే విధంగా కూడా మనకి ఇక్కడ అంటే చేపలుగా ఉన్నటువంటి ఒక దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టి ఒక బుట్టను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా అంటే మనకు మార్కెట్ లో చేపలను ఏ విధంగా అమ్ముతున్నారు ఏంటి అనేది రిప్రజెంట్ చేస్తూనే మనకు సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఇక్కడ బొమ్మల రూపంలో మనకి చేపలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అదే విధంగా ఒక మహిళ ఈ చేప వేషధారణలో ఇక్కడ పడుకొని కూడా వాళ్ళు డెమోన్స్ట్రేషన్ అయితే దీనికి సంబంధించి ఇస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వీగన్ గా మారాలి, ఈవెన్ మిల్క్ ప్రోడక్ట్స్ వల్ల కూడా జంతువులకు ఎంతో ఇబ్బంది, ఎంతో బాధ కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో శాకాహారులుగా కాదు పూర్తిగా వీగన్స్ లాగా మారండి అనే ఉద్దేశంతో వీరందరూ కూడా ఎంతో క్రియేటివ్ గా ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇక మనం ప్రతి సంవత్సరం చూసినట్టయితే కూడా చేపల పరిశ్రమ ద్వారా దాదాపు 7,20,000 సముద్ర పక్షులు, 3 లక్షల తిమింగలాలు, అదేవిధంగా డాల్ఫిన్స్, 3,45,000 సీల్స్, సముద్ర సింహాలు, 10 మిలియన్ల షార్కులు, ఇవి కూడా ఇవి పెద్ద సంఖ్యలో చంపబడుతున్నాయి అనేది కూడా వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సో మొత్తంగా చూసుకుంటే సీ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే మనకి చేపల్ని కానీ ఇతర జలచరాలను తీసుకొని వచ్చి వాటిని కూర వండుకొని తినడం కానీ లేదంటే ఎక్స్పోర్ట్ చేయడం కానీ వాటిని చంపడం కానీ ఏదైతే చేస్తున్నారో వాటన్నింటిని కూడా ఆపేయాలి అనేటువంటి ఉద్దేశంతో పెటా ఇండియా ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ వద్ద ఈ చేపలకు సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలను పెటా ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదే విధంగా ప్రస్తుతం మనం చూస్తే ఎక్కడికక్కడ కూడా మనకంతా ప్లాస్టిక్ మయం అవుతుంది. అనేక మంది సముద్రాలలో అదేవిధంగా నదులలో ఎక్కడికక్కడ ప్లాస్టిక్ ని పడేస్తున్నారు. దీని ద్వారా ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ చేపలు తినడం వల్ల చేపలు లోపలికి వెళ్ళిపోతున్నాయి, వాటికి కూడా ఇన్ఫెక్షన్స్ అవుతాయి. సో చేపల్ని తీసుకొని వచ్చి మనం తినడం వల్ల మనకి కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుపుకుంటూ ఆ ప్రమాదాన్ని కూడా గుర్తు చేస్తూ చేపలను తినకండి, వాటిని అదే విధంగా సజీవంగానే వాటికి నచ్చినట్టుగానే సముద్రంలో, చెరువులలో, నదులలో బ్రతకనివ్వండి అని తెలుపుకుంటూ పెటా ఇండియా ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎంతో అద్భుతంగా అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇక్కడ చేప బొమ్మలను పెట్టి ఒక మహిళని ఇక్కడ చేప వేషధారణలో పడుకోబెట్టి వీరందరూ కూడా తెలుపుతున్నారు. సో ట్రై టు రిలేట్ టు ఫిషెస్ ఫేట్, ప్లీజ్ గో వీగన్ అని తెలుపుతూ ఆ చేపల బాధను వాళ్ళు వ్యక్తపరుస్తూ కూడా ఇక్కడ పూర్తిగా ఇందుకు సంబంధించినటువంటి
అవగాహన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇదే విధంగా మనకు ఈ జంతువులు, అదేవిధంగా జలచరాలకు సంబంధించి వాటి సంరక్షణ, వాటిని తినకూడదు, వాటి ఇబ్బందిని తెలుపుకుంటూ కూడా ప్రతి ఒక్కరూ వీగంగా మారాలి అనేటువంటి ఉద్దేశంతో పెటా ఇండియా ఆధ్వర్యంలో అనేక రకాల అవగాహన కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని మెట్రో సిటీస్ లో 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో కూడా పెటా ఇండియా అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో అంజుమ, బిగ్ టీవీ.